విజయ డైరీ నష్టాలకు కారణం ఎవరు? టెండర్లు లేకుండానే కాంట్రాక్టులు ఎలా దక్కాయి? డైరీకి వరుస నష్టాలు ఎందుకు వచ్చాయి? మాజీ మంత్రి ఫ్యామిలీ సభ్యుల పాత్రపై ఎంక్వైరీ. హాస్టళ్లు, గురుకులాలు, హాస్పిటళ్లకు సరఫరాపై ఆరా. పాత బకాయిలు, ప్రోత్సాహకాల పెండింగ్ పైన అధికారుల నుంచి నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం. విజయ డైరీలో నష్టాలు ఎందుకు వచ్చాయో తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నివేదిక కోరింది. గత ప్రభుత్వం కీలకంగా ఉన్న ఓ మాజీ మంత్రి కుటుంబ సభ్యుల్లో ఈ కాంట్రాక్ట్ను దక్కించుకునేది ఎవరు? ఎవరి ద్వారా వీరికి ఆ కాంట్రాక్ట్ దక్కింది? వారితో ఉన్న సంబంధాలేంటి? ఎలాంటి టెండర్లు లేకుండానే కాంట్రాక్ట్ను ఎందుకు అప్పగించాల్సి వచ్చింది? ఈ వ్యవహారం వెనుక చక్రం తిప్పిన నేతలెవరు అనే అంశంపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి కుటుంబానికి అప్పటి ప్రభుత్వం సహకారం సైతం ఎంతవరకు ఉందని తెలుసుకోవాలని అధికారులకు సర్కార్ ఆదేశించినట్టు సమాచారం. ఇక్కడ ఇప్పుడు విజయ డైరీ తెలంగాణది అని మాట్లాడతాను. మరి అయితే ఇది డల్ అయింది కదా, ఇప్పుడు హెరిటేజ్ పాలని ఇక్కడ మళ్ళా బాగా ఎక్కువగా వ్యాపారం చేస్తాను. హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి కోడలు, వాళ్ళ భార్య పేరు మీద నడుస్తాను హెరిటేజ్. భువనేశ్వరి గారి పేరు మీద నడుస్తాను. అయితే ఏమైందట? ఇది మనం చెప్పేది కాదు, తీన్మార్ మల్లి గారు చెప్తాడు, వాళ్ళ కాంగ్రెస్ వాడే కదా. ఇగో హెరిటేజ్లు ఆట ఇట్లుంటాయట, పాలు ఫ్యాక్చరీజ్ చేసేది ఇట్లుంటాయట. కనబడుతుంది ఇది ఇట్లా 8 డబ్బాలో 9 డబ్బాలో ఉంటాయట. ఇట్లా వాడు చెప్పింది, ఇది మనం చెప్పింది కాదు, నాకు ఒకరు పంపిణీలు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఈ పాల ఫ్యాక్చరైజింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ 1వ దాని నుండి 2వ దానికి, 2వ దాని నుండి 3వ దానికి, 3వ దాని నుండి 4వ దానికి ఇట్లా పోతాయి కదా పాలు. పోయి లాస్ట్కు అయినాక మళ్ళీ బయటకు వస్తే అప్పుడు పాల ప్యాకెట్లలో నింపి ఇక పంపుతారు. అయితే 1, 2, 3 ఈ 4వ దాంట్లో ఎలుక చచ్చిపోయింది అట్నే. ఆడు చెప్పిన మాట ఇది. మరి అది కట్టుకథ, అది నిజమా వానికే తెలియాలి. ఇది చౌటుపాల దగ్గర జరిగిందట. ఇట్లా బాక్సులు గీసి చెప్తాండి. ఇక ఈ 4వ దగ్గర ఎలుక చచ్చిపోతే, 4వ దగ్గర ఎలుక చచ్చిపోయింది ఎట్లా అంటే, ఏమున్నదిరా ఇంత పొడి జల్లుర్రి అలా వాసన రాకుండా, ఇంత పాల పొడి ఎక్కువ జల్లుర్రి వాసన రాకుండా కొచ్చిపడేయ్రి అన్నారట. ఎందుకంటే 3 లక్షల లీటర్ల పాలరా ఆగమైపోతాయి, ఒక్క ఎలుక చస్తే ఏమవుతుంది రా అలా కొచ్చిపడేయ్రి అంటే 3 లక్షల లీటర్ల పాలను, ఎలుక చచ్చిన పాలను హెరిటేజీ కథ అమ్మిందట. ఇది వాడు చెప్తున్న మాట. ఇట్లా కాబట్టి హెరిటేజ్ పాలు అనేది కొనకండి, ఇది మనం చెప్పేది కాదు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీగా ఉన్న తీన్మారు మల్లన్న అనేటోడు చెప్పిన మాట ఇది. మరి కాబట్టి హెరిటేజ్ పాలు ఎవరు తెచ్చుకుంటారో జర చూడండి. ఇక విజయ డైరీ నాశనం కావడానికి కారణం కూడా ఇక మరి వీళ్ళే అయి ఉంటారు. హెరిటేజీని తీసుకొచ్చి హెరిటేజీ ఉత్పత్తుల్ని మళ్ళీ ఇక్కడ పెంచి హెరిటేజ్ పాలను మళ్ళీ ఇక్కడ ఎక్కువగా సేల్ అయ్యేలాగా చేసి ఇట్లా ఆగం చేయాలని చూస్తానులేమో. జర చూడండి. హెరిటేజ్ పాలొద్దు, నా పాల డైరీలు ఏదొద్దు, బర్రెలు ఎక్కడన్నా ఉంటే అక్కడికి బోర్రి ఖాతా పట్టుకోర్రి. చిన్నప్పుడు ఉండేది కదా, వాళ్ళు అత్తరు పార్లమెంట్ వాళ్ళు అత్తరు బండికి వేసుకొని ఆయన దగ్గర కోరుకోర్రి, ఫ్రెష్ పాలు బర్రెల దగ్గర నుంచి వస్తాయి.